హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన ఇండియన్ పాలిటీ టాపిక్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. క్రింది వాటిలో పంచాయతీ విధి కానిది. ఆన్సర్ విద్యుత్ శక్తి. మహిళా సాధికారతకు సంబంధించి జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 2006. సాధారణంగా ప్రాథమిక హక్కులన్నీ స్వయంగా అమలులోకి వస్తాయి, కానీ కొన్ని నిబంధనల్లో ప్రస్తావించిన హక్కుల అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది. కింది వాటిలో అలాంటి నిబంధన ఏది? ఆన్సర్ 17, 23, 24. నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ పార్లమెంట్. కింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించడం, బ్యూరోక్రసీ పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ జీవీకే రావు కమిటీ. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. డి ఫ్యాక్టో డి జ్యూర్ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది? ఆన్సర్ పార్లమెంటరీ వ్యవస్థ. కింది వాటిలో భారతదేశం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఏది? ఆన్సర్ సావధాన తీర్మానం మరియు 0 అవర్. కింది వాటిలో భారతదేశంలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. ప్రధానమంత్రులు వారి నినాదాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ బోన్సీ బచావో చంద్రశేఖర్. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి క్రింది వాటిలో కారణం కానిది ఏది? ఆన్సర్ పన్ను బకాయి పడటం. నీతి ఆయోగ్కు చైర్పర్సన్గా ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ ప్రధానమంత్రి. లోక్సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతడిని మాట్లాడవద్దని చెప్పి మరో సభ్యుని మాట్లాడవలసిందిగా ఆదేశించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈడింగ్ ద ఫోర్. కింది వాటిలో ఏది భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా అభివర్ణిస్తుంది? ఆన్సర్ రాజ్యాంగం యొక్క ముందు మాట. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ 2006. కాంగ్రెస్ పార్టీ ఎన్నో లోక్సభలో అత్యధిక సీట్లు సాధించింది? ఆన్సర్ 8. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. రాజ్యాంగ ప్రకరణలు వివరించే అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ప్రకరణ 201 గవర్నర్ ఆర్థిక అధికారాలు. పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదు, కారణం ఏమిటి? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఏ విషయంలో పోలికలున్నాయి? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. సిటిజన్ చార్టర్ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1997. క్రింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది? ఆన్సర్ సామాజిక న్యాయాన్ని అందించడం. ఎన్ఐటిఐ ఆయోగ్ నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ జనవరి 1, 2015. మంత్రులకు పోర్ట్ఫోలియోను కేటాయించేది ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి. రాజ్యాంగంలోని ఏ భాగం పంచాయతీలతో వ్యవహరిస్తుంది?
ఆన్సర్ పార్ట్ 9. క్రింది వాటిలో రెగ్యులేటరీ సంస్థ కానిది. ఆన్సర్ పైవేవీ కాదు. క్రింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది. ఆన్సర్ సామాజిక న్యాయాన్ని అందించడం. క్రింద పేర్కొన్న ఏ బిల్లును బడ్జెట్తో కలిపి లోక్సభలో ప్రవేశపెడతారు. ఆన్సర్ ఆర్థిక బిల్లు, అనుమతి ఉపక్రమణ బిల్లు. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా 21A నిబంధనలో చేర్చారు. ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ 2002. ఈ క్రింది రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడా లేదు. ఆన్సర్ నాగాలాండ్. లోక్సభ రద్దు అయితే బిల్లుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరియైనవి. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది. ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరియైనవి. సామాజిక న్యాయ సాధనకు న్యాయపరమైన మార్గం ఏది. ఆన్సర్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అధికారాలు మరియు విధులు దేనికి సమానమైనవి. ఆన్సర్ ప్రధానమంత్రి. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అని విచారించడానికి అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం రిట్ ఏది. ఆన్సర్ హెబియస్ కార్పస్ రిట్. నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది. ఆన్సర్ పార్లమెంట్. భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వం అనే భావనను ఎవరి నుండి తీసుకుంది. ఆన్సర్ యూకే. రాష్ట్రాల అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు. ఆన్సర్ రాష్ట్ర గవర్నర్. భారత ఆర్థిక మంత్రి పదవిని కలిగి ఉన్న ఏకైక మహిళ. ఆన్సర్ ఇందిరా గాంధీ. పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదు, కారణం ఏమిటి. ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరియైనవి. అత్యవసర సమయంలో ఈ క్రింది సవరణ ఏది ఆమోదించబడింది. ఆన్సర్ 42వ సవరణ. పార్లమెంటు గురించి క్రింది వాటిలో ఏది నిజం. ఆన్సర్ పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్సభలో షెడ్యూల్డ్ కులానికి కేటాయించిన సీట్ల సంఖ్య. ఆన్సర్ 79. ప్రాంతాల వారీగా సాధారణ ఎన్నికలలో అతి చిన్న లోక్సభ నియోజకవర్గం ఏది. ఆన్సర్ చాందినీ చౌక్, ఢిల్లీ. అత్యంత ముఖ్యమైన కేబినెట్ కమిటీ ఏది. ఆన్సర్ రాజకీయ వ్యవహారాల కమిటీ. గ్రామ సభకు సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది. ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరియైనవి. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత. ఆన్సర్ 5 సంవత్సరాలు. ఈ క్రింది వ్యాసంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినది ఏది. ఆన్సర్ ఆర్టికల్ 66. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.